అంజనేయుడు గారు మా డివిజనల్ పంచాయత్ ఆఫీసర్ హమీద్ గారు సత్కరించుగా కోరుచున్నాను. శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఎంతో పర్వదినం. ప్రతి సంవత్సరం మన పెనగొండకు ఇంతకు ముందు వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉండేది. ఆ చెరువు కట్ట కట్టించి ఆనకట్ట వాటర్ సస్యశ్యామలంగా చెరువు శివతాండవం ఆడుతున్నది. మనం శివాలయానికి వెళ్ళాలంటే ముక్తేశ్వర ఆలయానికి మీరు చూడొచ్చు. ఆ బుగ్గ 5 ఇంచుల నీళ్లు ఓవర్ఫ్లో అయి పోవడం అనేది మన అదృష్టకరం. ఎప్పుడు మనకు సస్యశ్యామలైనటువంటి నీరు ఉంటుందో అది ఒక శుభ సూచిక. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాలు కొన్ని లక్షలాది మంది నిరాశ్రులైపోయారు వరద బాధితులతో. వాళ్ళతో పోల్చుకుంటే మన అనంతపురం జిల్లా మనం చాలా అదృష్టవంతులం. మనకున్నటువంటి అనంతపూర్ అంటే నేను జనరల్గా ఎప్పుడన్నా అనుకునేవాడిని, అనంతపూర్ కాదు ఇది, అంతాపూర్. అంతాపూర్ ఇది అంటే పేదరికం విపరీతమైన అతివృష్టి అనావృష్టి. మనకు పంటలు సరిగ్గా పండవు. ఒక్కోసారి వర్షాలు వస్తే విపరీతంగా వస్తాయి, ఒక్కోసారి రావు. కరువు. అటు చూస్తే తుంగభద్ర, కృష్ణానది ఇవన్నీ రకరకాలుగా ఉప్పొంగి లక్షలాది మంది నిరాశ్రులే. మన పెనుగొండ 1,00,000 రెట్లు మేలు. పెనుగొండకు ఎంతో చేయాలని నా బాధ్యత. ఇట్స్ మై డిజైర్. ఇప్పుడు ఆల్రెడీ రాప్తాడ్ నియోజకవర్గానికి 3 ప్లాంట్లు శాంక్షన్ చేసి 12 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. చికెన్ గున్యా, రకరకాల మలేరియా, డెంగ్యూ ఫీవర్, ఈ వాటర్ వల్ల ఎంత కాలుష్యం అవుతుందంటే అంత కాలుష్యమైనటువంటి నీరు మనం తాగితే రకరకాల జబ్బులకు లోనై, రకరకాలైనటువంటి డిసీజెస్కు లోనై మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్, మనలో ఉన్నటువంటి శక్తి కోల్పోవడానికి చాలా ప్రమాదకరం. మీకు తెలుసో తెలియదు, మీ స్వామి హీరో హోండా బైక్ తీసుకొని జీన్స్ ప్యాంట్, టీషర్ట్, క్యాప్ తగిలించుకొని ఒక మనిషిని ఎక్కించుకొని మంత్రాలయం ఆ బెల్ట్ అంతా కొన్ని గ్రామాలంతా తిరిగారు. ప్రాక్టికల్గా నా కళ్ళతో చూడాలి. అఫ్కోర్స్ సిఏ గారికి, ఎస్ఐ గారు కూడా తెలిసి ఉండదు, వాళ్ళు ఎక్కువ నా మీద నిఘా ఉంటుంది. క్యాంప్ అని వెళ్ళిపోతూ కారు అక్కడ దిగేయడం, అక్కడ ఎవరో ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎంతో చేశాం, ఆ ప్రాంతానికి కూడా చేశాం. త్వరలో ఆ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 100 గ్రామాలను దత్తత తీసుకోబోతున్నాను. మినిమం వాళ్ళకి కావలసినటువంటి ఒక స్టవ్, గిన్నెలు, కొన్ని బట్టలు, మరి ఎస్పెషలీ ఆ కర్నూలులో ఉన్నటువంటి కోర్టు దగ్గర ఉన్నటువంటి లాయర్స్ పరిస్థితి చూస్తే వాళ్ళ ఒక క్రిమినల్ టాప్ లాయర్స్ మొత్తం వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ యొక్క మొత్తం సర్వము కొట్టుకొని పోయాయి. తినేకేమీ లేదు వాళ్ళకు ఒక ప్రెస్టేజ్. నలుగురిలో దూసుకొని పోయి ఆ అన్నం పొట్లం కోసం అడుక్కోలేరు. ఒక పక్క ఆకలి. అటువంటి దయనీయటువంటి పరిస్థితి అలా ఉంది. మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి ఇప్పుడు 2 రూపాయలకు ఒక క్యాన్, ఒక ఇంటికి వాటర్ వస్తున్నదంటే ఇది నిజంగా శుభసూచితం. నేను చెప్పేటటువంటి సూచన ఒకటే, ప్రతి వార్డు మెంబర్కు
ప్రతి ఇంటికి ₹2 క్యాన్ ఎలా చేరుస్తారనేది నా సందేహం. ఎస్ఐ గారు చెప్పినట్టు ఆ క్యాన్ పోవడం మళ్ళీ తిరిగి రావడం, ఆ క్యాన్ పోవడం తిరిగి వంటకు కానీ తాగునీటికి కానీ అన్ని రకాలుగా వాడేదానికి అది ఎట్లా సప్లై, ఆ స్కెచ్ అనేది అది ఎట్లా సాధ్యం అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఫస్ట్ ఈరోజు ఈ ప్లాంట్ శంకుస్థాపన చేశాను. ఈ ప్లాంట్ సక్సెస్ అయితే ఊరిలో ఏ కాలనీకైనా ఏ వీధికైనా ఎక్కడికక్కడ వాటర్ ప్లాంట్స్ బిగించడం, 4 కాదు 10 కానీ సప్లై చేయడానికి ఈ ఊరంతా యురేకా వాళ్ళు చెప్పారు ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు కిన్లే వాటర్. ప్రేమతో సాధించండి. అధికారులకు నేను చెప్పే విజ్ఞప్తి, ఏదైనా సరే ద మోస్ట్ బిగ్గెస్ట్ వెపన్, ఒక ఆయుధం ప్రేమ అనేది. ఆ ప్రేమతో సాధిస్తే నీకు తిరిగే లేదు. తాత్కాలికమైనటువంటి ఆవేశానికి పోయి లేనిపోయిన అనర్థాలు తెచ్చుకొని గ్రామం ప్రస్తుతం వద్దు. 365 టెంపుల్స్, ఇటువంటి పుణ్య భూమి, ఇటువంటి గడ్డ పైన మనం ఎలా మెలుపుకోవాలి స్వామివారిని కోరుతూ ఈ సభను ఇంతటితో విరమిస్తున్నాము. సభకు ఇచ్చేసిన పాత్రికేయులకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మా పాలక మండలి వారికి, వాటర్ ప్లాంట్ యురేకా వారికి